మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది అంటే హైడ్రాతోనేనని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ బతుకమ్మ కుంట పార్కులో టీపీసీసీ సెక్రటరీ శుభల శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ముఖ్య అతిథిగా పాల్గొన్న బిహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల చెరువులు, కుంటలు, కబ్జాలకు గురైన స్థలాలను ప్రభుత్వం హైడ్రా ద్వారా రక్షించి పార్కులను నిర్మిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసిన బీఆర్ఎస్ వారి సొంత పార్టీకి కొమ్ము కాచి నేడు వాటికి వెలికి తీస్తే కాంగ్రెస్ పై దుమ్ము దులపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 18 మంది కేసు ఉంది. అయితే నేను రౌడీనా? ప్రజల పక్షాన ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడతాము. ఎంత దానికి ఇప్పటికి కూడా మా మీద కేసులు అనేది. మొన్నటిదాకా మీరేమన్నారు? ఉస్మానియా హాస్పిటల్ పోయి రేపే కట్టిస్తున్నాం, ఇదంతా కూలిపోతుందని. కట్టించినా అది కడుతున్నా పని మొదలైంది అని పోతే నా మీద కూడా కేసు పెట్టి, అదే రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చే మళ్ళీ ఇవాళ ఒక ఫైనాన్స్ హాస్పిటల్ కడుతున్నాడు. మేమంతా అభివృద్ధి చేయాలి. 4 సిటీ చేస్తున్నాము, A1 సిటీ చేస్తున్నాం. కనుక ఇలాంటి ల్యాండ్ గ్రాబర్లు ఎవడైనా, అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ఒక్కొక్కరు 2 వేసి 3 వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరి రిజిస్టర్ ఆఫీస్ ఎట్లా చేస్తారో తెలుసుకోవాలి. ఇంతకుముందేమో పటేల్ పట్వారీ ఉండేది. ఎప్పుడైతే పటేల్ పట్వారీ తీసేసినామో ఎవడో వస్తాడు, ఎంఆర్ఓ పోతాడు, 23, 24 చేసిపోతాడు. ఇక ఇప్పటి కూడా తిరుగుతున్నారు. కనుక ఇలాంటి కార్యక్రమాలు జరగొద్దని మరొకసారికి స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు తిరగబడతారు. రారాబాయి నువ్వైనా వీళ్ళనే తోలిస్తా, ఎవరి దగ్గర కేటీఆర్ దగ్గర రారాబాయి వచ్చి చూడు, ఎంత మంచిగా ఉందో చూస్తే నీకు తెలివి వస్తుందని చెప్తాను. ఎందుకంటే మేము మర్యాదగా మాట్లాడుతున్నాము, వాళ్ళలాగా మేము మాట్లాడే కల్చర్ కాదు. కానీ అనవసరంగా మంచి జరుగుతుంటే చెడును ఎందుకు ప్రచారం చేస్తున్నాము? ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తూ చూపించు. మీరంతా ధరణిలో భూములు కబ్జా చేసిందా లేదా? అది కాపాడుతూ ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి దున్నేవాడికి భూ సంస్కారం అది కూడా మీరు కబ్జా చేస్తున్నారు. కనుక నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా ఏది కేటీఆర్ గారు హైడ్రాను అనవసరంగా అన్పాపులర్ చేయకండి. 5 నెలల్లో ఎలా ఉండే ఈడ పరిస్థితి, ఇక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు సాయంత్రం కాగానే ముక్కులు బంద్ చేసుకుంటారు, నడవలేకపోతున్నారు. అలాంటిది వాళ్ళందరూ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. మంచి వాతావరణం ఏంది, మంచి పేరు ఉన్నది. ఈ చుట్టుపక్కల డీడీ కాలనీ కానీ అన్ని కాలనీ వాళ్ళు కూడా, ఎక్సైజ్ కాలనీ కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి స్టేట్మెంట్ హైడ్రాను ఇక్కడనే కాదు, ఆయన ఇంకో దగ్గర కూడా 4-5 చెరువులను కాపాడింది. ఓన్లీ మీ పీరియడ్లో ల్యాండ్ కబ్జా చేసిందే ఆయన ప్రభుత్వ భూములను కాపాడుతున్నాడు. మంచి వాతావరణం ఉండాలనేదే. అదేవిధంగా మూసీని కూడా బాగు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే దాంట్లో ఇన్ని కోట్లు, అదెందుకు ఇన్ని, అరే ఏం అంటే కోట్లు. ఈ కోట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్పాపులర్ చేయాలంటే ఇంకోసారి రేవంత్ రెడ్డి మీద కానీ హైడ్రా మీద కానీ మాట్లాడితే నేను ఇంకెక్కువ మాట్లాడతాను. నేను ఇప్పటిదాకా ఓపిక పట్టినా. దయచేసి ఇక్కడ నుంచి నో క్వశ్చన్ ఏది మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఆయన మీదకి వెళ్ళంటాడు, ముఖ్యమంత్రికి సవాల్ రా డిస్కస్ చేద్దాం. ఇంకా సవాల్ ఏమొస్తున్నాయి? 2 ఏళ్ళు మీరు పనిచేసి 10 సంవత్సరాలు మీరు ఉన్నారు. ప్రజలే నిర్ణయం తీసుకున్నాక ఇంకా పిలుస్తావు ఎందుకురా బాబు? ప్రజలే తిరస్కరించారు. దాని మీద ఏదో మతనం పెట్టుకోదప్పితే ఈ ముఖ్యమంత్రి రా నువ్వు డెవలప్ అని, అరే డెవలప్ చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు రా? ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ దాని మీద ఛాలెంజ్ చేస్తారు. అభివృద్ధి జరుగుతే దగ్గర అనవసరంగా అన్పాపులర్ కాకుండా అది ఎవరైనా, ఈడ కూడా కిషన్ రెడ్డి ఇన్నేళ్ళు ఉన్నాడు, ఒక ఫ్లైఓవర్ తప్పితే ఆయన చేసింది ఏం లేదు. ఎన్నోసార్లు చెప్పినాము, ఆయన కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉందేమో బీఆర్ఎస్కు బీజేపీకి.
ఏం మాట్లాడాలి? ఎందుకంటే ఆయన కూడా ఆ పార్టీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చినట్టే కదా. ఎప్పుడైనా మాట్లాడినా బతుకమ్మ కుంట గురించి కిషన్ రెడ్డి అన్న మాట్లాడినా మేమే కంటిన్యూస్గా జీవితాంతం కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి చెరువులను ఏది ప్రభుత్వ భూములను కాపాడాలని ఐడాకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవేం భయపడేది అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిండు. నువ్వు పని కొనసాగించు, చెరువులను కాపాడు, అదేవిధంగా ప్రభుత్వ భూములను కాపాడని ఆయనకు చెప్తున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎంత ముందుకు పోయి ప్రజల పక్షాన్ని ఉంటే మేమందరం నీ వెనకాల ఉంటామని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వాడే కబ్జా చేసే మీ నాన్న కూడా అన్నాడు, అమ్మంతారా నేను ఉస్మానియాలో చదివేటప్పుడు ఇక్కడికి వెళ్ళే పోయేది, ఇక్కడ చెరువు ఉండే అనేది. ఆ చెరువును మీ పార్టీ వాడు కబ్జా చేస్తే ఎన్నడన్నా నోరిప్పిర్రా? మీ చెల్లెలు కవితమ్మ యావత్ భారతదేశంలో బతుకమ్మ తీసుకుపోయి అమెరికా లండన్లో అనిపించింది. కానీ ఇక్కడ బతుకమ్మ కుంట దగ్గర ఉన్నటువంటి చెరువును కాపాడాలి. ఇవాళ మేము కాపాడినాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మాటికి కేసులు వేస్తాడు. ఏం చేస్తాడట? ఇక ఆఖరికి తిరగబడతారా బాబు? అరే నువ్వు ఇక పిచ్చిపాటు పని చేయి. ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ కోర్టు కూడా ఇచ్చింది ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది చెరువు అని. అన్ని రుజువు అయినా వాళ్ళు రోజు స్టేట్మెంటు. ఆయన తర్వాత జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పోయి ఇదే దోచుకుంటున్నారు. బుల్డోజర్ ఎడబెడుతున్నారు. అన్యాయం జరిగిన దగ్గర, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దగ్గర రంగనాథ్ గారు బుల్డోజర్ పెడుతూ ఊరికే ఎవరి వాళ్ళు బుల్డోజర్ కాదు. ప్రభుత్వ భూములు కాపాడితే 2 బెడ్రూమ్ కట్టవచ్చు, ఇండస్ట్రీ రావచ్చు, 10 మందికి ఉద్యోగాలు రావచ్చు. ఈ విధమైనటువంటి భాష బంద్ చేయమని చెప్తున్నా. లేకుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి నేను ఒకసారి కాలిస్తే ప్రజలందరూ కోపం మీద ఉన్నారే. బతుకమ్మకుంటే ఇంత మంచిగా అయింది, వాకర్స్ వస్తున్నారు, మంచి వాతావరణం అయింది, చూడడానికి బాగుందని అందరూ సంతోషపడే టైంలో అనవసరంగా హైడాను అన్పాపులర్ చేయాలి. ఏ విధంగానన్నా ఏది జూబ్లీ హిల్స్లోకి వెళ్ళి దీనికి దానికి ఏం సంబంధం రా బాబు? ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినా? మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం గురించి కూడా చెప్పిన. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఫస్ట్ వచ్చిండ్రు.